మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషము. మనము వాక్యం చూసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల గొప్ప దేవ, ఈ వాక్యం ఫలించుట కృప దయచేయి. మరెంతమంది అయితే రాలేదో వారందరూ వచ్చుటకు కృప ఇవ్వండి. నీ పరిశుద్ధ ఆత్మను వారి మీద కుమ్మరించండి. నీ నూతన శక్తిని వారి మీద కుమ్మరించండి. దురాత్మ, చీకటి, సైతాన్ శక్తులని లయపరచండి. ఈ ప్రేయర్ని మీరు నడిపించి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, చెప్పే క్లాస్ చాలా ఇంట్రెస్ట్గా ఉండేటట్టు, అందరికి అర్థమయ్యేటట్టు గొప్ప కృప ఇచ్చి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము వాక్యం చూసుకుందాం. ఇప్పటికీ ఒక 15 గ్రంథాలు అయ్యాయి. ఈరోజు ఇంకొక 5 గ్రంథాలు మనం చూసుకుందాము. రేపు మధ్యాహ్నం మళ్ళీ ఒక 5 గ్రంథాలు, సాయంత్రం ఒక 5 గ్రంథాలు చూసుకుంటే 30 అధ్యాయాలు. ఎల్లుండికి మనకి ఇవి అయిపోతాయి. తర్వాత మనము ప్రతి అధ్యాయంలో డీటెయిల్గా ఏ అధ్యాయంలో ఏమేమి ఉంది అనేది మనము నేర్చుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు మనము 16వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం, చాలా ఇంపార్టెంట్. నెహెమ్యా గ్రంథము, మరి దీని రచయిత ఎవరు అంటే నెహెమ్యా భక్తుడు. ఈ గ్రంథంలో మొత్తము 13 అధ్యాయాలు ఉంటాయి. 406 వచనములు ఉంటాయి. తర్వాత 9వ అధ్యాయము చాలా ఇంపార్టెంట్, కీలకమైన అధ్యాయము, మూల అధ్యాయం అని కూడా చెప్పచ్చు. తర్వాత ఇది 445 నుండి 425, అంటే ఈ గ్రంథము రాయటానికి దాదాపుగా ఒక 20 సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. 13 అధ్యాయాలు రాయటానికి 20 సంవత్సరాలు పట్టి ఉండొచ్చు, ఒకవేళ ఈ డేట్ ప్రకారం మనము చూస్తే. హల్లెలూయా. ఇందులో మూల పదం ఏంది అంటే యెరూషలేము గోడలు. ఈ నెహెమ్యా గ్రంథానికి వచ్చేసరికి ఏమవుతుందంటే, మరి సొలొమోను రాజుగారు కట్టించిన మందిరం అంతా కూడా ధ్వంసం అయిపోతుంది. అప్పుడు నెహెమ్యా అనే భక్తుడు, ఆయన అప్పటి కాలంలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉంటాడు. రాజు దగ్గర గిన్నె పాత్ర అందించేవాడుగా ఉంటాడు. అంటే రాజుకి ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కావచ్చు, లేకపోతే ఫుడ్ సప్లై చేయటం కావచ్చు, అదంతా కూడా నెహెమ్యా భక్తుడే చూసుకుంటాడు. ఎట్లయినా దేవుని మందిరం కట్టబడాలని చెప్పి కొన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు అడుగుతాడు, ఏం నెహెమ్యా, ఏమైంది, మరి నీ ముఖం ఏంది, బాగాలేదు, బాగా చిక్కిపోయినావు అంటే, అప్పుడు నా సమస్య చెప్తాడు. అయ్యా, మాకు ఒక దేశం ఉంది, ఆ దేశంలో మాదొక మందిరం ఉంది, ఆ మందిరం ధ్వంసం అయిపోయింది, పునాదులతో రాళ్ళు పగలగొట్టేశారు, మరి గోడలు కూడా చాలా వరకు లేవు, మరి నేను ఆ మందిరాన్ని కట్టాలనుకుంటున్నా అంటే, సరే నువ్వు పోయి కట్టు అని చెప్తాడు. ఆ ఇజ్రాయెల్ దేశం చుట్టూ శత్రువులు ఉంటాడు. శత్రువుల మధ్యలో నెహెమ్యా భక్తుడు వెళ్ళి సొలొమోన్ రాజు గారు కట్టిన మందిరం అంత పెద్ద మందిరం కాకపోయినా చిన్న మందిరం కడతాడు. 52 రోజుల్లో కడతాడు. ఒక చేతిలో ఆయుధము, ఒక చేతిలో గుర్రం పట్టుకొని తాను ఆ గోడని కడతాడు. ప్రార్థన ద్వారా ఆ మందిరం అంతా కూడా కట్టబడుతుంది. ఇది మనకి నెహెమ్యా గ్రంథం చదువుతున్నప్పుడు స్టోరీ మనకు అర్థమవుతుంది. ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, శత్రువు ఎంత బలమైనా కానీ మనం కానీ పూనుకుంటే ఎట్లయినా నేను కట్టగలుగుతా, ఎట్లయినా నేను చేస్తా అంటే మనని ఎవడు ఆపలేడు. తర్వాత దేవుడే సహాయం చేస్తాడనమాట. ప్రకృతి కూడా సహాయం చేస్తుంది. అంటే మనం ఒక పని చెయ్యాలి అని చెప్పి మనం పూనుకున్నప్పుడు, అది మంచి పని కానీ చెడు పని కానీ, మనం ఒక సంకల్పంతో మొండిగా మనం వెళ్ళిపోతే
ఎవ్వడు ఏం చేయలేడు మనని. శత్రువు ఏం చేయలేడు, దురాత్మలు ఏం చేయలేదు, ఎవ్వడు ఏం చేయలేడు. తర్వాత దేవుడు కూడా సాయం చేస్తాడు, ప్రకృతి కూడా సాయం చేస్తాడు. అదే మనం మంచి పని చేద్దాం అనుకున్నాం, దేవునికి నచ్చిన పని చేద్దాం అనుకున్నాము అని అంటే ఇంకా స్పీడ్గా పని అయిపోతుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక పనిని మనం పూనుకోవాలి. నెహెమ్యా భక్తుడు ఒక పని కోసం పూనుకున్నాడు. ఆయన దానికోసమే అన్నం తిన్నాడు, దానికోసమే కలలు కన్నాడు. అది చేసి చూపించాడు ఆయన. 52 రోజుల్లో గోడలు కట్టి మందిరం కట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అది కూడా శత్రువుల మధ్యలో. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము నెహెమ్యా గ్రంథంలో మూల వచనములు చూద్దాము. 6వ అధ్యాయము 15, 16 వచనాలు నేను చదువుతా, వినండి. ఈ ప్రకారముగా ఏలులు మాసము 20వ దవ దినమందు అనగా 72 దినముల ప్రకారమును కట్టుట సమాప్తమయ్యను. 72 దినములు ప్రాకారము కట్టుట సమాప్తమయ్యను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుని మందిరం కట్టబడిన తర్వాత 72 అని ఉంటుంది, ఇంగ్లీష్లో 52 అని ఉంటుంది. చాలా క్లియర్గా 52 డేస్లో ఈయన మందిరం కట్టేసిండు. కట్టిన తర్వాత చుట్టూ ఉన్న శత్రువులు చూసి ఆశ్చర్యపడతారు. అమ్మో, వీళ్ళ దేవుడే ఈ మందిరాన్ని కట్టించాడు, దేవుని వల్లనే ఈ పని జరిగిందని వాళ్ళు భయపడిపోతారు అన్నమాట. హల్లెలూయా. మన లైఫ్లో ఎంత పెద్ద శత్రువులు ఉన్నా కానీ మనం ఒక పని కోసం పూనుకొని మనం ముందుకు పోతే మన శత్రువే మనం చూసి భయపడిపోతాడు. దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో మనము సాకులు వెతుకోకుండా మనం ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత మనము ఇంకొకటి చూద్దాము. తర్వాత 17వ అధ్యాయం 17వ పుస్తకం మనం చూస్తే, ఈ నెహెమ్యా ఎక్కడ రాశారు, ఏ ప్రాంతంలో రాశారు ఈ నెహెమ్యా గ్రంథాన్ని? ఈ నెహెమ్యా గ్రంథము ప్రాంతం గురించి ఇక్కడ లేదు అంకుల్. మంచి క్వశ్చన్ వేసారు. అంటే అక్కడ మరి మనం బైబిల్ చూసి చెప్పచ్చు. ఇక్కడ ఈ పుస్తకంలో అయితే లేదు. మరి నేను చెప్తాను మీకు, నెక్స్ట్ రేపు చెప్పేస్తాను. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. రైట్, మంచిది. 17వ పుస్తకం మనం చూస్తే మరి ఎస్తేరు గ్రంథము మరి దీని రచయిత ఎవరు అంటే ఏజ్రా శాస్త్రి అన్న రాసి ఉండాలి, లేకపోతే మొర్దెకై అనే వ్యక్తి అన్న రాసి ఉండాలి. ఈ మొర్దెకై అనే వ్యక్తి ఎస్తేరు వాళ్ళ అన్న కొడుకు లేకపోతే బాబాయ్, అట్లా రెండు మాట. బాబాయ్ అయితే చాలా కరెక్ట్గా ఉంటుంది మీనింగు. బాబాయ్ తర్వాత వరుసకు బాబాయ్ అవుతాడు, కానీ ఈమెను ఒక అన్న లెక్క చూసుకున్నాడు, కన్న తండ్రి లెక్క కూడా చూసుకున్నాడు. ఆయన ఈ ఎస్తేరు గ్రంథము రాసినట్టున్నది. ఈ ఎస్తేరు గ్రంథం మొత్తము 10 అధ్యాయాలు ఉంటాయి. మొత్తం 167 వచనాలు ఉంటాయి. ఇందులో 8వ అధ్యాయము చాలా ఇంపార్టెంట్ చాప్టర్. తర్వాత ఈ గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు ఇది యూదా ప్రజల కొరకు రాయబడిన గ్రంథము. ఈ గ్రంథంలో చాలా గొప్ప చరిత్ర ఉంటుంది. ఈ గ్రంథంలోనే మన భారతదేశం పేరు కూడా ఉంటుంది. ఎస్తేరు గ్రంథం మనం అందరం తీస్తే ఎస్తేరు గ్రంథము మొదట్లోనే ఉంటుంది. శ్వేత లైట్ తీసుకురావా ఒకసారి. నేను లైట్ వచ్చినప్పుడు చెప్తాను. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయంలో మన దేశం పేరు ఉండటము మనం గమనించాలి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఎస్తేరు గ్రంథంలో మూల పదం ఏంది అని అంటే దైవ కటాక్షము. అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కటాక్షం మీద ఈ పుస్తకం అంతా కూడా రాయబడ్డది. తన ప్రజల పక్షమున వాదించువాడు ఉత్తరవాది. ఇందులో యేసు ప్రభు వారు ఎలా కనిపిస్తారు అంటే తన ప్రజల పక్షాన
నిలబడే దేవుడుగా, నిలబడే వ్యక్తిగా మనకి యేసు ప్రభు వారు ఈ గ్రంథం చదివితే మనకి కనబడతాడు. ఇది కూడా సేమ్ 445 నుండి 425 సేమ్ నెహెమ్యా గ్రంథం ఎప్పుడైతే రాశారో మరి ఎస్తేరు గ్రంథం కూడా అప్పుడే రాయబడ్డది. హల్లెలూయా. ఇప్పుడు ఇందులో మనము మూల వచనం చూద్దాము. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. ఎవరైనా 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఇంకొకరు 8వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం. మా ఇంట్లో లైట్ లేదు, అందుకే 4వ అధ్యాయం, ఒకరు 4వ అధ్యాయం 14వ వచనం, ఇంకొకరు ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చదవండి. చదవండి. నీవు ఈ సమయమును ఏమీయో మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చివేమో ఆలోచించుకొనుమని. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఈ 4వ అధ్యాయం 14వ వచనంలో మొర్దెకై గారు ఎస్తేర్ గారితో మాట్లాడతారు. దేశం అంతా కూడా మరి చనిపోయే సిట్యువేషన్ వచ్చింది. అప్పటి కాలంలో అహష్వరోషు అనే రాజు ప్రపంచాన్ని ఆయన కూడా ఏలాడు. 120 దేశాలను ఆయన పరిపాలించాడు. అందులో మన దేశం కూడా ఉంది. మన దేశం నుంచి ఆయన దేశం వరకు అన్ని దేశాలు ఏలిండని చెప్పి ఎస్తేర్ గ్రంథం మొదటి అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మన దేశం పేరుతో సహా చెప్తారు. అయితే హామాన్ అనే వ్యక్తి మరి ఇజ్రాయెల్ ప్రజల్ని చంపాలని చెప్పి ఆయన ఒక ప్లాన్ చేసినప్పుడు రాజు దాన్ని ఒప్పుకుంటాడు. ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా యూదులందరూ కూడా చంపేశారు, ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా. అప్పుడు ఈ విషయం మొర్దెకైకి తెలిస్తే మొర్దెకై గారు ఏం చేస్తారు అంటే ఎస్తేర్ గారి దగ్గరకు వచ్చి, మరి ఈ నిమిత్తమే నువ్వు రాణివి అయ్యి ఉంటావు, నువ్వు హెల్ప్ చేయకపోతే దేవుడు ఇంకొక దగ్గర నుంచైనా నాకు హెల్ప్ చేస్తాడు, నువ్వు హెల్ప్ చేస్తే బాగుంటుంది, లేకపోతే నీ కుటుంబం అంతా నాశనం అవుతుంది అని చెప్పి ఆయన వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఎస్తేర్ గారు ఏం చేస్తారు అంటే 3 రోజులు 3 రాత్రులు తనకు తెలిసిన వాళ్ళందరితో ఉపవాస ప్రార్థన చేసి ఆ విధంగా ఆమె దేశాన్ని, తమ జాతి ప్రజల్ని ఆమె కాపాడుకుంటుంది. అది ఎస్తేరు లోపల ఉన్న స్పెషాలిటీ. ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఎస్తేర్ అసలు పేరు ఏంటంటే హదసా అన్నమాట. చాలామంది ఏం చేస్తారు అంటే ఎస్తేర్ అనే పేరు పెడతారు. ఎస్తేర్ అనే పేరు ఆ అహష్వరోషు రాజ్యం ఏదైతే ఉందో సామ్రాజ్యము, ఆ సామ్రాజ్యంలో ఉన్న ఒక దేవత పేరు అన్నమాట ఎస్తేర్ అనే పేరు. యాక్చువల్గా చూస్తే మనం పెట్టుకోవద్దు. మా పాప పేరు కూడా ఎస్తేర్ అని ఉంది, మా అయ్యగారు పెట్టారు. నాకు తర్వాత తెలిసింది, గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా అది ఎస్తేర్ అనే ఉంది. ఆమె ఎస్తేర్ సారా డిసోజా. యాక్చువల్గా అయితే ఎస్తేర్ అనే పేరు పెట్టకూడదు. అంటే ఇప్పుడు మన ఇండియాలో లక్ష్మి, పార్వతి, దుర్గాదేవి ఎట్లాంటి పేర్లు అయితే ఉన్నాయో సేమ్ అలాంటి పేరు ఎస్తేర్ అనమాట. అహష్వరోషు కాలానికి. మీకు ఎవరైనా పిల్లలు పుడితే ఎప్పుడైనా ఉంటే ఎస్తేర్ అనే పేరు మాత్రం పెట్టకండి. ఎస్తేర్ బదులు హదసా అని పేరు పెట్టండి. యాక్చువల్గా ఆమె పేరు హదసా అనమాట. అయితే ఆమె యూదురాలు, ఆమె బానిస, మళ్ళీ ఆమె మరి రాణిగా సెలెక్ట్ అవుతుందో కాదో అని చెప్పి ఈ మొర్దెకై ఆమె పేరు మారుస్తాడు. ఇది అన్యురాల పేరు అనమాట ఎస్తేర్. ఎస్తేర్ నుంచి ఈస్టర్ అనే మాట కూడా వచ్చింది. యాక్చువల్గా మనకి గుడ్ ఫ్రైడే తర్వాత ప్రభు పునర్ధానం, రిజరక్షన్ డే అనాలి, దాన్ని ఈస్టర్ అనేసారు. అదంతా పెద్ద చరిత్ర, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసుకుందాం. కాబట్టి ఎవరు కూడా ఎస్తేర్ అనే పేరు పెట్టకండి. అది ఆ దేశంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న మరి రాజ్యం పేరు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎస్తేర్ గ్రంథం మనము
చదివితే మొదటి వచనంలోనే ఉంటుంది చూడండి. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయము 414 4:14. అహష్వరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములు అహష్వరోషు ఏలెను. 127 ప్రావిన్సెస్, 127 దేశాలు అహష్వరోషు ఏలాడు. ఆమె భార్య ఈమె అనమాట, ఎస్తేరు. అది మామూలు విషయం కాదు. హిందూ దేశం అని ఉంది. హిందూ అంటే మన ఇండియా అనమాట. ఇంగ్లీష్ బైబుల్ అయితే ఇండియా అని ఉంది, తెలుగు బైబుల్లో అయితే హిందూ అని ఉంటుంది. మన భారతదేశానికి అంతకుముందు హిందూ దేశం అని చెప్పి పిలిచేవారు. అదంతా కూడా గొప్ప చరిత్ర. సరే, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోనికి వస్తే, మొర్దెకై చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు సహాయం చేయకపోతే ఇంకొక దగ్గర నుంచి అయినా దేవుడు సహాయం చేస్తాడు అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా మనుషుల్ని నమ్ముకొని ఉండకూడదు, దైవజనాన్ని నమ్ముకొని ఉండకూడదు, దేవుని నమ్మే ఉండాలి. రాజుల నమ్ముట కంటే, అధిపతులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని బైబిల్లో ఉంటుంది. అట్లా చాలా వాక్యాలు ఉంటాయి. మన లైఫ్లో దేని విషయంలో కూడా మనం మనిషి మీద ఆధారపడద్దు. టైం వస్తే సొంత భార్య మీద ఆధారపడద్దు, పిల్లల మీద కూడా ఆధారపడద్దు. వాళ్ళు మంచిగానే ఉంటారు, సైతాన్ వాళ్ళని పడేస్తుంది, చెప్పలేం మనం. దేవుని మీదనే ఆధారపడాలి. మొర్దెకై అనే భక్తుడు దేవుని మీద ఆధారపడే వ్యక్తి కాబట్టి ఏమని చెప్తున్నానంటే, నువ్వు రానివి, నువ్వు హెల్ప్ చేస్తే బాగుంటుంది, నువ్వు హెల్ప్ చేయకపోయినా దేవుడు మాకు ఇంకో దగ్గర నుంచి హెల్ప్ చేస్తాడు అని ఒక మాట చెప్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్, మనం ఇది నేర్చుకోవాలన్నమాట. హల్లెలూయా. తర్వాత ఇంకొక మూలవచనము, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. లాస్ట్ నేను చదువుతాను. రాజు చేసిన తీర్మానము, అతని చట్టము వచ్చిన ప్రతి సంస్థానమునందు, ప్రతి పట్టణంలో యూదులకు ఆనందమును సంతోషం కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశంలో యూదుల ఎడల భయము కలిగెను కనుక అనేకులు యూదా మతమును అవలంబించిరి. ఇది చాలు. దేవుని బిడ్డలు యూదులందరూ కూడా స్కాటర్ అయిపోయారు. ప్రపంచంలో ఉన్న యూదులందరూ ఉన్నారు. వాళ్ళందరికీ తీర్పు వచ్చినప్పుడు చాలా భయం వేసింది. ఆ తీర్పును మళ్ళీ రాజే కొట్టేసినప్పుడు యూదులందరూ కూడా సంతోషపడ్డారు. హల్లెలూయా. ఇదంతా ఎట్లా జరిగిందంటే, ఎస్తేరు గారు తనతో పాటు ఉన్నవారు చేసిన ప్రార్థనను బట్టి. అందుకే ప్రార్థనని మనము తక్కువ అంచనా వేయద్దు. శాసనాలు మార్చేస్తుంది, దేశాలను మార్చేస్తుంది. ప్రపంచాన్ని కదిలించేది ఏంటంటే ఒకటి ప్రార్థన. ఎస్తేరు గారు చేశారు. ఎస్తేరు గారితో పాటు కొంతమంది చెలికత్తలు వారు కూడా చేశారు. మొర్దెకై కూడా చేశారు. స్ట్రాంగ్ ప్రేయర్, ఉపవాసం, 3 రోజులు 3 రాత్రులు ఏం తినకుండా, నీళ్ళు కూడా తాగకుండా భారం కలిగి ప్రేయర్ చేశారు. దేవుడే కదిలించేసిండు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మన జీవితం మొత్తంలో ఎప్పుడో ఒక రోజు మనం ఏం చేయాలి అంటే, ఈ ప్రార్థన మనం చేయాలి. ఎప్పుడో ఒక రోజు ఉపవాస ప్రార్థన చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఎప్పుడో ఒక రోజు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయటం చాలా ఇంపార్టెంట్. జీవితం మొత్తంలో ఏదో ఒకసారి మన హెల్త్ చూసుకొని, ఒకటేసారి చేయాలంటే మనం చేయలేం కాబట్టి మెల్లమెల్లగా అలవర్చుకుంటూ ఒకరోజేమో సగం పూట ఉపవాసం ఉండి, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒకరోజే ఉండి, అట్లా చేస్తే చాలా శక్తి వస్తుంది. కొంతమంది భక్తులు అయితే ప్రతి నెల 3 రోజులు ఏం తినకుండా మరి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను నా జీవితంలో ఏం తినకుండా ఏమి తాగకుండా ఒక 2 రోజులు ఏమో ఉండగలిగాను. తర్వాత నా వల్ల కాలేదు. ఇంకా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. రైట్, మనం ఇంకొక అధ్యాయంలో వెళ్దాము. ఇప్పుడు 18వ అధ్యాయం మనం చూస్తే, యోబు గ్రంథం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ యోబు గ్రంథము రచయిత ఎవరు అంటే యోబు, లేదు అంటే మోషే అని కూడా మనము చెప్పచ్చు. మోషే భక్తుడు కూడా యోబు గ్రంథాన్ని కూడా రాశారని కొంతమంది పండితులు చెప్తారు. ఈ యోబు గ్రంథము ఎప్పటిది అని అంటే
ఆది కాండంలో అబ్రహాము ఏ ఏ టైంలో అయితే జీవించాడో ఆ టైంలో యోబు జీవించాడు. చాలా ఇంపార్టెంట్. కానీ అది మనకి ఏంటంటే ఎస్తేరు గ్రంథం తర్వాత పెట్టారు, చేర్చారు. 5 గ్రంథాలు ఒక దగ్గర ఉండాలని అట్లా చేర్చి ఉండొచ్చు. యోబు గ్రంథంలో చాలా సైన్స్ ఉంటుంది. మన భవిష్యత్తులో జరిగేవన్నీ కూడా యోబు గ్రంథంలో కనబడుతుంది. ఒక అద్భుతమైన పుస్తకం. మొత్తం 42 అధ్యాయాలు ఉంటాయి. ఈ 42 అధ్యాయాల్లో ఒక 2-3 అధ్యాయాల గురించి యోబు గురించి ఉంటుంది, ఆయన శోధన గురించి ఉంటుంది. మిగతా అంతా కూడా ఆయనకు ఒక 3 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ 3 ఫ్రెండ్స్ యోబు పరిస్థితిని చూసి వాళ్ళు ఒక రోజు మొత్తం కూడా ఏం తినకుండా ఏం తాగకుండా సైలెంట్ అయిపోతారు. తర్వాత యోబు భక్తునితో బాగా తర్కవాదన చేస్తారు. నువ్వు ఇంత పరిశుద్ధంగా ఉంటే నీకెందుకు ఈ పరిస్థితి? అట్లా ఎన్నో క్వశ్చన్లు వేస్తే ఆ 3 కూడా జవాబిస్తాడు. నాస్తికులు ఎవరైనా దేవుడు లేడు అనే వాళ్ళు ఎవరైనా యోబు గ్రంథం చదివితే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటారు. యోబు గ్రంథంలో అంత మ్యాటర్ ఉంటుంది, అంత జ్ఞానం ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం వాడే సెల్ ఫోన్స్, తర్వాత కెమెరాసు, దాని తర్వాత శాటిలైట్స్, దాని తర్వాత ఏరోప్లేన్స్ గురించి, ఎలక్ట్రిసిటీ గురించి, బంగారం గురించి అప్పటి కాలంలోనే రాయబడ్డది అన్నమాట యోబు గ్రంథంలో. అవి మనం చదివి కొంతమంది సేవకులు ఉంటారు, బోధకులు, ఆ యోబు గ్రంథం వాళ్ళు చదివి దీని మీనింగ్ ఇది, ఈ వచనంలో ఉన్న మీనింగ్ ఇది అని చెప్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక సెకండ్ వరకు మనకు అసలు సౌండే ఉండదు అనమాట. అంత ప్రాచీనమైన గ్రంథం ఏంది అంటే యోబు గ్రంథం. అందుకే బైబిల్లో చాలా ఉందన్నమాట మనం నేర్చుకోవాలంటే. ప్రతి దానికి మూలము, సెంటర్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ అది ఏంటంటే రావాలంటే మనం బైబిల్ దగ్గరికి రావాలి. చాలా ఇంపార్టెంట్. అందుకే బైబిల్ అనే గ్రంథము మహాగ్రంథము, అద్భుతమైన గ్రంథం. దాన్ని కొంతమంది ఏం చేశారంటే బోర్ పుస్తకంగా, ఏదో ఇంట్రెస్ట్ లేని పుస్తకంగా వాళ్ళు ప్రసంగాలు చేసి ప్రజలను కూడా అట్లా తయారు చేశారు. కానీ చాలా అద్భుతమైన పుస్తకం బైబిల్. హల్లెలూయా. తర్వాత మనము ఇంకా చూద్దాము. ఇది ఊజు అనే దేశంలో రాయబడ్డది. ఊజు అనే దేశం మరి ఎక్కడుందో నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు, చూసి నేను కూడా మళ్ళీ చెప్తాను. దీంట్లో మధ్యవర్తి మరియు విమోచకుడు, అందులో యేసుప్రభు లెక్క కనబడతారు. అంటే యేసుప్రభు వారు మధ్యవర్తిగా, విమోచకుడుగా, అంటే యోబును విమోచించాడు, తర్వాత యోబు కోసం నిలబడినట్టు మనకు యేసుప్రభు ఈ పుస్తకంలో కనబడతాడు. ఇందులో మూల పదం ఏంటంటే సార్వభౌమత్వము, సోవర్నిటీ అనేది ఇంగ్లీష్లో వర్డ్. ఇది రాసిన ఈ పుస్తకము దాదాపుగా కనీసము 2000 నుండి 1800, అంటే దాదాపుగా మరి ఈ పుస్తకము రాయటానికి ఒక 200 సంవత్సరాలు బట్టి ఉండొచ్చు. అప్పటి కాలంలో మనుషులు వాళ్ళకి ఏజ్ లిమిట్ లేకుంటుండే. ఒక్కొక్కరు 500 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 950 సంవత్సరాలు, 972 సంవత్సరాలు ఇట్లా బ్రతికేటోళ్ళు. ఇప్పుడంటే ఏజ్ లిమిట్ అనేది వచ్చింది, కానీ ఒకప్పుడు లేకుండే. అప్పుడు ప్రజలు తక్కువ ఉంటుండే, తినే ఫుడ్ కూడా ఆర్గానిక్ ఫుడ్ తినేవాళ్ళు, టెన్షన్స్ ఏం లేకుంటుండే, పక్కన వాళ్ళు దొంగలు కావచ్చు, లేకపోతే ఆస్తి తగాదాలు ఇట్లా అన్నీ ఏం లేకుంటుండే. ఓన్లీ మంచిగా తినాలా, హ్యాపీగా ఉండాలా, టైం వస్తే ప్రభువుని స్తుతించాలా, అంతవరకే తెలుసు. అంత మైండ్ కూడా ప్రజలకు లేకుండే. ఎక్కడైతే జ్ఞానం అనేది పెరుగుతూ వచ్చిందో ఆయుష్ తగ్గిపోతూ వచ్చింది. చిన్న చిన్న పిల్లలు చనిపోవటం, వయసులో ఉన్న వాళ్ళు చనిపోవటం అనేది కామన్ అయిపోయింది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో నెలకొకసారో 6 నెలలకొకసారో చనిపోయేటోళ్ళు మనకు తెలిసిన వాళ్ళు. ఇప్పుడైతే రోజు చూస్తున్నాం, వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, వర్షాల్లో పడి చచ్చిపోయారు. దాని తర్వాత ఎవరో ఒక పాప అంట డ్రై ఐస్ తిన్నదంట, డ్రై ఐస్ తిని ఆ పాప చనిపోయింది. చాలా ఘోరం అన్నమాట. ఇంకా ఎవరో ఎండలోంచి బాగా 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 ఎండలకెళ్ళి వచ్చి వెంటనే మన ఐస్ వాటర్ దడ 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 అని తాగంగానే మరి ఆ
బాడీలో ఉన్న బ్లడ్లో ఉన్న నర్వ్స్ అన్నీ స్ట్రక్ అయిపోయి హార్ట్ అటాక్తో చనిపోయారట. ఇట్లా చాలా భయంకరంగా ఉన్నది. అప్పటి కాలంలో లేదు. సరే, మనం సబ్జెక్ట్లోనికి వద్దాం. యోబు గ్రంథం మరి 42 అధ్యాయాలు, 1070 వచనాలు ఉంటాయి. మూల అధ్యాయము 42 అధ్యాయం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా శోధనలో శ్రమల్లో ఉన్నప్పుడు యోబు గ్రంథం మొదటి గ్రంథం ఆ గ్రంథంలో మొదటి అధ్యాయము 2వ అధ్యాయం చదివి చివరి 42 అధ్యాయము చదవాలి. చాలా ఎనర్జీ వస్తుంది. యోబు జీవితంలో మనం చూస్తే పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు ఆయనకి ఇచ్చేసిండు. హల్లెలూయా. ఆయన ఒక యుద్ధం చేసిండు, దేవుని కోసం యుద్ధం చేసిండు. ఎవరైతే దేవుని కోసం యుద్ధం చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోరు, వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరు. పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు డబల్గా ఇస్తాడు, తిరిగి ఇస్తాడు. మనం ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాము అంటే మనం ఒక యుద్ధానికి ఒప్పుకున్నట్టు. దేవుని కోసం మనం పోరాడుతున్నాం. ఈ యుద్ధం మీది కాదు, దేవుడే జరిగించును అని చెప్పి రాజుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. నేను బాప్తిజం తీసుకున్నప్పుడు నాకు వచ్చిన వాగ్దానం అది. ఆ వాగ్దానం చూసి ఇదేంది ఇట్లా వచ్చింది అనుకున్నాను. తర్వాత నాకు యుద్ధం ఎట్లుంటుందో నాకు అర్థమైంది. ఈ యుద్ధం చూసి భయపడకండి, దేవుడే యుద్ధం జరిగిస్తాడు, దేవుడే గెలిపిస్తాడు. మన విశ్వాస జీవితంలో మనం ఎప్పుడు కూడా దేని విషయం చూసి బెంగ పెట్టుకోవద్దు, టెన్షన్ పెట్టుకోవద్దు, కృంగిపోవద్దు. ఎందుకంటే యుద్ధం దేవుడు జరిగించుకుంటున్నాడు. యుద్ధంలో మనం ఒక పాత్రలము, ఒక సైనికులం మాత్రమే. ఆయుధాలన్నీ దేవుడే జరిగించుకుంటాడు, దేవుడే గెలిపించుకుంటాడు. మనము ఆ యుద్ధంలో పాలు పొందినామని చెప్పి సంతోషపడాలి అంతే. యోబు ఆ యాటిట్యూడ్ కలిగి ఉన్నాడు, అర్థం చేసుకున్నాడు. నేను దేవుని కోసం పోరాడతా, దేవుడిని వదిలా, నా భార్య పోయినా పర్వాలేదు, పిల్లలు పోయినా పర్వాలేదు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న లైఫ్లో భార్య చాలా ఇంపార్టెంట్, పిల్లలు చాలా ఇంపార్టెంట్. పిల్లలు చనిపోయినారు అని అంటే, భార్య వెళ్ళిపోయిందంటే అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఎవరికి ఉండదు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, యోబు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి, నువ్వు ఏం పాపం చేసినావు, నీకు ఒళ్ళంతా పుండ్లు అయిపోయినాయి, నువ్వు ఒక రాజువి, రాజ్యం పోయింది, నీ సైనికులు లేరు, నువ్వు ఒక భిక్షగానిలక భిక్షం అడుకుంటున్నావు, కనీసం అన్నం తిందామంటే కూడా చేతులన్నీ కూడా పురుగులు తినేసినాయి. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగా రాస్తాడు. యోబు గ్రంథం 7వ అధ్యాయం మనము చదివితే, ఒక మనిషి బట్టలతో ఎలా అయితే కప్పుకుంటాడో పురుగుల చేత నేను కప్పబడినా అని చెప్తున్నాడు. ఆయనకు వచ్చిన రోగం బట్టి బాడీ మొత్తం కూడా పురుగులతో కప్పబడి ఉంటాయి. వెనుక నుంచి కుక్కలు వచ్చి నాకుతూ ఉంటాయి. కనీసము వీపు గీక్కుందామంటే కూడా చేతి అంతవరకు వెళ్ళదు. రాయి తీసుకొని, పెంక తీసుకొని గీక్కుంటూ ఉంటాడు. వేళ్ళు కూడా ఉండవు, వేళ్ళు కూడా మొత్తం పురుగులు తినేస్తాయి. చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఆ స్థితిలో కూడా ఆయన ఎక్కడ కూడా దేవుని వదలలేదు, దేవుని కొరకు జీవించాడు. ప్రపంచంలో అట్లా యోబు లెక్క బాధపడింది ఎవరు లేదనిపిస్తుంది మనకు యోబు గ్రంథం అంతా చదివితే. ఇదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కొన్ని మాటలు చెప్తారు. ప్రతి మాటకు ఆయన జవాబిస్తాడు, కానీ ఏ మాటకు కూడా ఆయన వెనుకకు పోడు. అది మనం యోబు గ్రంథం మనం చదివినప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యోబు గ్రంథంలో మూల వచనాలు మనము చూద్దాము. ఎవరైనా చదవండి. యోబు గ్రంథంలో 13వ అధ్యాయం 15వ వచనం ఎవరైనా చదవండి. ఇంకొకరు సరే, యోబు 13వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎవరన్నా. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పడుతును. చాలా ఇష్టం. థ్యాంక్ యూ. చూడండి, యోబు భక్తుడు ఎంత గొప్పగా మాట్లాడుతుంది. ఆయన చంపినా పర్వాలేదు, నా ప్రవర్తనను బట్టి అక్కడ దేవుడే తీర్పు తీరుస్తాడు అంటున్నాడు. ఆయన విశ్వాసం. ఇంకా చదవనన్నయ్య. ఇది నాకు రక్షణార్థమైన దగును, భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతిగింపడు. చాలు. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుని కోసం చాలా స్ట్రాంగ్గా నిలబడిన వ్యక్తి. దేవుడిని చంపినా పర్వాలేదు, నన్ను కాపాడుకుంటాడు, నా క్యారెక్టర్ నాకు న్యాయం చేసేదని చాలా గట్టిగానే నమ్మాడు. హల్లెలూయా.
తర్వాత యోబు గ్రంథం 37వ అధ్యాయము 23-24 వచనాలు చదవండి సిస్టర్. 37వ అధ్యాయం 23-24 ఎవరన్నా చదవండి. అక్క చదవండి. దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు. సర్వశక్తుడు దేవుడు మహత్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. తాము జ్ఞానులు అనుకునే వారిని ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టడు. చాలా చాలా మంచి వచనం చదివారు. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ దేవుడికి గురించి ఆయన ఎంత పోగొడుతుండో మనకి అర్థమవుతుంది. దేవుని కోసం ఆయన ఎంత భయంకరుడు అని చెప్తున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే యోబు భక్తుడు డైరెక్ట్ దేవుడిని చూసిండు. ఆయన దేవుడు ఎట్లైనా కాపాడుతాడు, దేవుడు గొప్పవాడు అని ఆయనకు అర్థమైపోయింది. అందుకే ఆయన ఈజీగా బోల్డ్గా నిలబడ్డాడు. దేవుని గురించి చాలా గొప్పగా వివరిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని యొక్క ముఖ దర్శనము, దేవుని ఎప్పుడు ఆయన చూడగలిగిందంటే ఆయన భక్తి సాధనలో చూడగలిగాడు. భక్తి సాధన, ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, భాషలు మాట్లాడటం ఇది మామూలు విషయం కాదు. ఇది మనం ఎంత చేస్తామో దేవునికి అంత దగ్గరగా మనం వెళ్ళిపోతాం. దేవునికి ఎంత దగ్గరగా వెళ్తామో ఆయన ఆలోచనలు, ఆయన విధానాలు మనకు అర్థమైపోతాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సబ్జెక్ట్. హల్లెలూయా. యోబు భక్తుడు అది చూసిండు. దేవుడు మన చదువుకున్న చదువుని చూడడు, మన ఆస్తిని చూడడు, మనకున్న క్యాస్ట్ని చూడడు, మన కలర్ని చూడడు, ఏమి చూడడు. ఎవరైతే యథార్థంగా ఆయనని వెతుకుతారో ఆయన వారికి దొరుకుతాడు. ఒక్కసారి వన్స్ మనం ఆయనను చూసినామంటే జన్మధన్యం అయిపోయినట్టే. హల్లెలూయా. ఫుల్ ధైర్యం వచ్చేస్తుంది. ఉంటే దేవుని కోసం ఉంటా, లేకపోతే దేవుని కోసం చచ్చిపోతా అనే స్టేజ్కి వెళ్ళిపోతాం మనం. అందుకే మనం భక్తి సాధన అనేది చేయాలి. ఏదో అవసరానికి దేవుని వాడుకోవటం, ఏదో శాంసంగ్ బ్రదర్ చెప్తును కదా లింక్ ప్రేయర్ చేయాలి కదా, లేకపోతే ఆయన ఫీల్ అవుతాడు, అట్లా కాకుండా రోజు నేను ఎందుకు చేయకూడదు, రోజు నేను చేస్తా, దేవుని స్వరం వింటా, దేవునితో తెలుసుకుంటా, దేవుణ్ణి అసలు నేను చూస్తా అనేది మనము ఒక హ్యాబిట్గా, ఒక అలవాటుగా మార్చుకొని మనం ముందుకు వెళ్ళిపోతే చాలా ఆశీర్వాదం మనకు ఉంటుంది. హల్లెలూయా. మన దగ్గర చాలామంది ఉన్నారు, బైబిల్లో ఉన్న భక్తులు కళలో వచ్చి మాట్లాడినట్టు, దేవుని స్వరం విన్నట్టు, పరలోకం, ఇవన్నీ కూడా జరిగినాయి. మన 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 కాన్ఫరెన్స్లోనే కొంతమందికి జరిగినాయి. అట్లా జరగటానికి కారణం వాళ్ళు సేమ్ యోబు భక్తుల లెక్క బాగా భక్తి సాధన చేయటం మొదలుపెట్టారు. నాకు దేవుని స్వరం వస్తలేదు, దేవుడు నాకు చెప్తలేడు, దేవుడు నాకు కనిపిస్తలేడు అని అంటే ఆ రేంజ్ భక్తి సాధన చేస్తలేం మనం. ఆ రేంజ్ భక్తి సాధన చేస్తే తెలుస్తుంది. వన్స్ ఒక్కసారి మనం ఆ దేవుని ఒక ప్రభావం, ఆ శక్తి మనం ఒక్కసారి ఆ ఫీల్ అయినాం, ఒక్కసారి మనం అది చూసినామంటే మనం అన్నం తినటం కూడా వేస్ట్ అనిపిస్తుంది, నిద్రపోవటం కూడా వేస్ట్ అనిపిస్తుంది, దేవునితోనే ఉండాలనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే మనము భక్తి సాధన చేసినప్పుడు జరుగుతుంది. అది యోబు భక్తుడు జీవితంలో జరిగింది. అందుకే ఈ భక్తులను దేవుడు మన దగ్గర పెట్టాడు. వాళ్ళని చూసి, వాళ్ళని చదివి, వాళ్ళని ధ్యానించి మనలో ఉన్న మార్పులు మనం మార్చుకొని దేవుని కోసం నిలబడటం, మనం అట్లా ముందుకు వెళ్ళిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. రైట్, మంచిది. ఇప్పుడు 19 పుస్తకము, ఇది కీర్తనల గ్రంథము. ఈ కీర్తన గ్రంథం అనేది చాలా ఇంపార్టెంట్. మరి దీనికి రాసిన రచయిత మనం ఏమనుకుంటామంటే దావీదు భక్తుడు అనుకుంటారు. మొత్తం 150 కీర్తనలు ఉంటాయి. ఈ కీర్తన ఇప్పుడు 20 ఉందనుకోండి, కీర్తన 20 అధ్యాయం అని చెప్పొద్దు. కీర్తన అంటే పాటలు. 20వ కీర్తన అని చెప్పాలి, లేకపోతే కీర్తన 20 అన్న చెప్పచ్చు. ఇప్పుడు 25 ఉందనుకోండి, 25 చాప్టర్ ఉందనుకోండి, దాని చాప్టర్ అనద్దు, సాంగ్ ఆఫ్ డేవిడ్, కీర్తనలు 25 అని చెప్పాలి. చాలా ఇంపార్టెంట్. మొత్తం 150 కీర్తనల్లో ఓన్లీ 75 కీర్తనలు దావీదు భక్తుడు రాశాడు. దావీదు భక్తుడు చాలా కీర్తనలు రాశారు, కానీ కొన్ని దొరకలేవు.
మిగతా కీర్తనలు మోషే భక్తుడు కూడా ఒక 2 కీర్తనలు రాసిండు. అప్పటి కాలంలో రాస్తే అది ఈ కీర్తన గ్రంథంలో చేర్చిర్రు. కోరాహు కుమారులు ఒక 8 మంది ఉంటారు, వాళ్ళు కూడా రాశారు. సొలొమోన్ భక్తుడు కూడా రాశాడు. హల్లెలూయా. కాబట్టి కీర్తన గ్రంథ రచయిత దావీదు భక్తుడు, ఇంకా కొంతమంది. మరి దావీదు కీర్తనలు ఎందుకు అంటారంటే ఎక్కువగా ఒక 50% ఆయననే రాశాడు కాబట్టి ఆయన పేరు తీస్తారు, కానీ మొత్తం అయితే ఆయన రాయలేడు. ఈ కీర్తనలు గ్రంథంలో యేసు ప్రభువారు ఒక కాపరిగా కనబడతాడు. మనం చదువుతూ ఉంటే మనకి తెలుస్తుంది. కీర్తన గ్రంథం అనేది ఎంత అద్భుతమైన గ్రంథం అంటే దేవునితో మనం ఎట్లుండాలో తెలుస్తుంది. అందులో కొన్ని కీర్తనలు ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వర్డింగ్స్ కానీ ఆ మాటలు కానీ అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే మనకు మైండ్ పోతుంది అనమాట. ఇందుని బట్టే దేవుడు దావీదుని బాగా ఇష్టపడుతుండేమో అని అనిపిస్తుంది. మనం ప్రేయర్ చేసేటప్పుడు కూడా కీర్తన గ్రంథంలో ఉన్న కొన్ని వర్డింగ్స్ తీసుకొని మనం ప్రేయర్ చేయటం చాలా ఇంపార్టెంట్. ప్రేయర్ చాలా బ్యూటిఫుల్గా మారుతుంది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చాను. కీర్తన 143లో ఆ వచనం ఉంటుంది. ఆ వచనం నేను పట్టుకొని ప్రార్థన చేస్తాను. ఆపత్కాలం మందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును అన్నావు కదా ప్రభువా. కీర్తన 20లో మొదటి వచనంలో ఈ మాట ఉంటుంది. దేవునితో మనం ఎట్లా ఉండాలో ఈ కీర్తన గ్రంథం చెప్తుంది. కాబట్టి మనం పడుకునేటప్పుడు ప్రతిరోజు ఒక కీర్తన చదవాలి, చాలా ఇంపార్టెంట్. ఈరోజు 7వ తారీఖు కాబట్టి 7వ కీర్తన చదివి పడుకోండి. పొద్దున్న లేచినప్పుడేమో సామెతల గ్రంథము, రాత్రి పడుకునేటప్పుడేమో కీర్తన గ్రంథం చదవాలి. అదొక క్రైస్తవుని యొక్క రెస్పాన్సిబిలిటీ. అది చదివినప్పుడు దేవుని ఒక వాక్యం మన లోపల వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే మన ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో ఆ పని కోసం మనము నిలబడతాం. కాబట్టి ఈ కీర్తన గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైన పుస్తకము. ఈ కీర్తన గ్రంథంలో ఎక్కువగా ఆరాధన గురించి ఉంటుంది. దీన్ని స్వీకరించిన వారు ఎవరు అంటే ఇజ్రాయెల్ ప్రజలు. ఇజ్రాయెల్లో ఆరాధించే వారందరూ కూడా ఈ కీర్తన గ్రంథాన్ని స్వీకరిస్తారు. మనము మన జీవితంలో పాటల పుస్తకానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. పాటలు అనేటివి కూడా దేవుని యొక్క మాటలు. బైబిల్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో సాంగ్స్ బుక్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి. బైబిల్ వాక్యం చదివితే దేవుడు మాట్లాడతాడు, సాంగ్స్ బుక్ పాడితే దేవుడు దిగి వస్తాడు అనమాట. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ చర్చికి వెళ్తే ఖచ్చితంగా మనకు ఒక సాంగ్ బుక్ అనేది ఉండాలి, చాలా ఇంపార్టెంట్. వేరే చర్చెస్లో సాంగ్స్ బుక్ దొరికితే కూడా అవన్నీ తెచ్చుకోవాలన్నమాట. కొత్త సాంగ్స్ వస్తూ ఉంటే మనం రాసుకోవాలి. అప్డేట్ అవుతూ ఉంటే కొత్త సాంగ్స్ పాడి మళ్ళీ పాత పాటలు మర్చిపోవటం కాదు. పాత పాటలు ఉండాలి, కొత్త పాటలు ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే దావీదుకి వచ్చిన ఆశీర్వాదం మనకు కూడా వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దావీదుని దేవుడు ఎలా అయితే దీవించిండో మనల్ని కూడా అదే విధంగా దీవిస్తాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి సాంగ్స్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మన దగ్గర సాంగ్స్ బుక్ ఉంది, 150 రూపాయలు ఏమో ఉంటుంది. ఎవరికైనా కావాలంటే అది నేను కొనుక్కొని వస్తాను. అది కొనటమే 150 రూపాయలు ఉంటుంది. కొత్త పాటలు, పాత పాటలు అవి చాలా బాగుంటాయి. దాంట్లో చాలా ఉంటాయి. అంతకుముందు కూడా మన వాళ్ళకి కొంతమందికి ఇచ్చాను నేను. ఆ బుక్స్ చినిగిపోతూ ఉంటాయి. దాన్ని బైండింగ్ చేసుకొని మనము పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బాధలో కష్టాల్లో ఉన్నప్పుడు పాటలు పాడినప్పుడు మనం ఉజ్జీవింపబడతాం. పాటలు పాడుతూ ఉంటే మనకు స్వస్థత కలుగుతుంది, మనకు నెమ్మది కలుగుతుంది, సమాధానం వస్తుంది. దావీదు భక్తుడు గొప్ప రాజు అవ్వటానికి కారణం, ఆయన యుద్ధం చేస్తే ఓడిపోవటం చరిత్రలో లేకపోవటం కారణం ఆయన పాటలు పాడి ప్రభుని స్తుతించేటోడు. పాటలు పాడటంలో యుద్ధం నేర్చుకున్నాడు ఆయన. ఒక గొర్రెలు కాపరి యుద్ధవీరుడు అవ్వటం అంటే మామూలు విషయం కాదు. చిన్ననాటి నుండి ప్రభుని బాగా స్తుతించేటోడు. పాటల్లో చాలా శక్తి ఉంటుంది, చాలా జ్ఞానం ఉంటుంది, చాలా అద్భుతమైన విషయాలు ఉంటుంది. రైట్. ఇది రాసిన కాలము 1410 నుండి 430 వరకు. తర్వాత బైబిల్ మొత్తంలో కూడా ఏదైనా గ్రంథం పెద్ద గ్రంథము అంటే ఈ కీర్తనల గ్రంథమే. దాదాపుగా 150 కీర్తనలు ఉంటాయి.
అందులో 119 కీర్తన అని చెప్పి ఒక కీర్తన ఉంటుంది. అందులోనే 150 వచనాలు ఉంటాయి. ఆ 150 వచనాల్లో ఆ కీర్తనల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దేవుని యొక్క వాక్యం గురించి అందులో రాసిండు. ఇప్పుడు మనకి తెలుగులో 26, 56 లెటర్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్. ఇంగ్లీష్లో 26 ఉంటాయి. హీబ్రూ భాషలో 22 అక్షరాలు ఉంటాయి. ప్రతి అక్షరం 22 అక్షరాల ప్రతి అక్షరం మీద 8 వచనాలు మరి దావీదు భక్తుడు దేవుని ఒక వాక్యం కోసం రాసిండు. నీ వాక్యము నా పాదములకు దీపము, నేను నీ వాక్యం నేర్చుకున్నటకు శ్రమపడుటే నాకు మేలాయను అనే మాటలు. ప్రభా నీ వాక్యాన్ని నువ్వు ఎంత ఘనపరిచినావు, ఇట్లాంటి మాటలన్నీ కూడా కీర్తన 119లో ఉంటుంది. దాని పక్కన 118 కీర్తన ఉంటుంది. అందులో 5వ వచనము 6వ వచనం ఎగ్జాక్ట్గా తెలియదు. బైబిల్ మొత్తంలో సెంటర్ చాప్టర్ ఏదైనా, సెంటర్ అధ్యాయం ఏదైనా ఉందంటే అది కీర్తన 118 అన్నమాట. ఆ సెంటర్ చాప్టర్లో సెంటర్ వర్స్ ఏమని ఉంటుందంటే దేవునికి మనిషికి ఒక సంబంధం ఉంటుంది. హల్లెలూయా. నాకు లైట్ లేదు, నాకు అది కనిపిస్తలేదు. నేను రేపు మధ్యాహ్నం కావచ్చు లేదా రేపు సాయంత్రం కావచ్చు దీని గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కీర్తన 19వ అధ్యాయము 14వ వచనం ఎవరైనా చదవండి. కీర్తనలు 19వ అధ్యాయము 14వ వచనం ఎవరైనా చదవండి, ఎవరైనా బైబిల్ వచ్చిన వారు. 19, 14 19th కీర్తన 14వ వచనం. అక్క చదవండి. 119 అన్నా లేదక్క, ఓన్లీ 19th చాప్టర్ 14th వర్స్, కీర్తన 19 4వ వచనం. వాటి కొలనూలు భూమి అన్నంతటా వ్యాపించి ఉన్నది. కీర్తన 19 14th వచనం. సిగ్నల్ వస్తలేదు ఇక్కడ సరిగా. సూర్యునికి గుడారం ఒక్క నిమిషం నేను చదువుతలే, పర్వాలేదు. ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు. రైట్. కీర్తన 19 14వ వచనం నేను చదువుతాను. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి వర్డింగ్స్ మరి కీర్తన గ్రంథంలో మనకి చాలా కనబడతాయి. మనం ఎప్పుడైనా కీర్తన గ్రంథము చదివినప్పుడు అందులో ఏదైనా మంచి మాట ఉన్నప్పుడు ఆ వచనము మనం అండర్లైన్ చేసుకొని ఆ మాటలు ఏం చేయాలంటే మనం ప్రేయర్లో ప్రాక్టీస్ చేయాలి. ప్రేయర్ చాలా బ్యూటిఫుల్గా మారుతుంది. ఇక్కడ చూడండి ఎంత మంచి మాట ఉందో. యెహోవా నా ఆశ్రయ దుర్గమ. ఆశ్రయ దుర్గమ అంటే చాలా పెద్ద మాట అది. దుర్గం అంటే ఏంది అంటే యుద్ధానికి ఒకవేళ శత్రువులు వచ్చినప్పుడు ఈ రాజులు కావచ్చు, అక్కడున్న మనుషులు ఏం చేస్తారంటే కొన్ని టనల్స్ వాళ్ళు తయారు చేసుకుంటారు. అండర్ గ్రౌండ్లో వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు. ఈ అండర్ గ్రౌండ్లో పోయి ఉండిపోతారు. అక్కడే ఫుడ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజల్లో అట్లా టనల్స్ ఉంటాయి. దాని మీద బాంబులు వేస్తే కూడా వేలవు అనమాట, అంత స్ట్రాంగ్తో వాళ్ళు కట్టుకుంటారు. ఇక్కడ ఏమంటుండంటే చూడండి, యెహోవా నా ఆశ్రయదుర్గం నీవే అంటున్నాడు, నా విమోచకుడా అంటున్నాడు. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత మంచి మాటలు చెప్తుండో. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఈ కీర్తనలో ఉన్న మాటలు మనం నేర్చుకొని మనం ప్రార్థన చేయటం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ప్రార్థన అంటే బైబిల్లో ఉన్న ప్రార్థన చేయాలి, మనం చేసే ప్రార్థన కాదు. తర్వాత మళ్ళా కీర్తన 145 నేను చదువుతాను. కీర్తన 145 మీరందరూ కూడా తీయండి. 21 వర్స్. కీర్తన 145 పేజ్ నెంబర్ 528. కీర్తన 145
21 వర్స్. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామం నిత్యము సన్నుతించుదురుగాక. ఇది చాలా ఇంపార్టెంట్ వచనం. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, ఇది చాలా ఇంపార్టెంట్. దేవదూతలు చేసే పని ఇదే అన్నమాట. దయ్యాలకి పవరు దీన్ని రివర్స్లో చేసినప్పుడు వస్తుంది. దేవుని మనం పొగిడినప్పుడు దేవుని ఒక శక్తి మనకు వస్తుంది. దేవుని మనం తిట్టినప్పుడు సైతానికి పవర్ పెరుగుతుంది. సైతాన్ ఏం చేస్తాడు అంటే తన పవర్ పెంచుకోవటానికి నిత్యం దేవుని తిడుతుంటాడు. దేవుడే అది వానికి పెట్టిండు అనమాట. నీకు పవర్ కావాలంటే నన్ను తిట్టుకో అన్నాడు. అందుకే సైతాన్ కూడా ఏం చేస్తాడంటే మనను కూడా ఆ రూట్లో తీసుకుపోనికి ప్రయత్నం చేస్తాడు. అంటే మనం తిట్టినప్పుడు, మనం రాంగ్గా మాట్లాడినప్పుడు వానికి పవర్ పెరగటానికి. కానీ ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు. ఇప్పుడు కీర్తన 118 కాడికి రండి. బైబిల్ మనం ఇట్లా ఓపెన్ చేస్తే సెంటర్ చాప్టర్ అన్నమాట, సెంటర్ విషయము ఇక్కడ మనకి కనిపిస్తుంది. కీర్తన 118లో కరెక్ట్గా వచనం నాకు తెలుస్తుంది. రైట్, 8వ వచనం చూడండి. మొత్తం బైబిల్ మొత్తంలో కూడా ఇట్లా మనం సగం చేస్తే ఈ 118 అధ్యాయం వస్తుంది. ఈ 118 అధ్యాయంలో 8వ వచనం సెంటర్ ఆఫ్ ద వర్స్ అన్నమాట. అంటే ఆదికాండం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం వరకు చివరి వరకు మనం పోతే ఇప్పుడు ఒక 100 అధ్యాయాలు ఉన్నాయనుకోండి, 100 వచనాలు ఉన్నాయనుకో, అందులో 50వ వచనం సెంటర్ పార్ట్, సెంటర్ ఏదైనా తీస్తే ఈ 118 కీర్తన 8వ వచనం. ఇక్కడ ఏముందంటే చూడండి, మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో ఇది తెలుసుకోవాలి. మనిషి అంటే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా వస్తారు, వాళ్ళందరినీ నమ్మటం కంటే దేవుని నమ్మటం మేలు అన్నాడు. ఈ మాట ఎవరైతే చెప్పిన వ్యక్తి ఉన్నాడో ఏదో నోటికి ఇట్లా వదలలేదు, ఆయన ప్రాక్టికల్గా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, బైబిల్ అనేది చాలా గొప్ప పుస్తకము. అందులో ఉన్న విషయాలు చాలా గొప్ప విషయాలు. మనం ఇవన్నీ అధ్యాయాలు మనము చదువుతూ ఉంటే, మనం ఈ క్లాసెస్లో మనం వింటూ ఉంటే చాలా విషయాలు దేవుడు మనతోనే మాట్లాడతాడు. ఇవన్నీ సబ్జెక్టు నాకు తెలిసిన సబ్జెక్ట్ కాదు, కొన్ని నాకు తెలిసినవి ఉంటాయి, కొన్ని ఏమో తెలియనివి ఉంటాయి. మీతో నేను పంచుకున్నప్పుడు అవి బయటకు వస్తాయి అన్నమాట, నా లోపల నుంచి బయటకు వస్తాయి. అప్పుడు నేను కూడా గ్రహిస్తా, దీంట్లో ఇంత సబ్జెక్ట్ ఉందా అని. ఒకవేళ మీరు దీనికి రాకపోలేదు అనుకోండి, నేను కూడా డల్ అయిపోతా అనమాట. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడితో మనం ముగిద్దాము. రేపు మధ్యాహ్నము మనము సామెతల గ్రంథం నుంచి మనము మొదలు పెడదాం. అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు 4 అధ్యాయాలు ధ్యానం చేశాము. నెహెమ్యా గ్రంథము, ఎస్తేరు గ్రంథం, యోబు గ్రంథము, కీర్తన గ్రంథం. రేపు మనము సామెతల గ్రంథాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించుటకు గొప్ప కృప ఇచ్చి మమ్మల్ని బలపరిచి నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టి మంచి సబ్జెక్టు మీరు మాకు నేర్పిస్తున్నారు. ఎవరైతే అర్థమవుతలేదో వారితో మీరు మాట్లాడండి. మనుషుల తట్టు చూడకుండా నీ తట్టు చూస్తూ చివరి వరకు నీకు సాక్షిగా ఉండేటట్టు మీరు వీరందరినీ బలపరచమని, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించమని, రేపు జరగబోతున్న సెషన్లో కూడా మీరు తోడే ఉండమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.